వెల్కమ్ టు సిటీవీ న్యూస్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మంచినీటి పైప్లైన్ పగిలి త్రాగునీరంతా వృధాగా పోతోంది. తద్వారా రోడ్డుపై ప్రవహించి రోడ్డంతా గుంతలమయమై ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారు. ఈ యొక్క పైప్లైన్ లీకేజీపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, కనీసం ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కేజీపై స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చిలువేరు రవీందర్, శిలబోయిన రాజు గారు, తౌటం సంపత్ కుమార్, సుంచు మాధవ్, కడ్రాంతి రాజా, పోలేపాక సాయి కుమార్, సింగారపు మురళి, బండారి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో గత సంవత్సర కాలంగా పైపు లీకేజీ కారణంగా రోడ్డుపై తాగునీరంతా ప్రవహిస్తున్నది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా నిరంతరం రోడ్డు నీటితో మునిగి గుంతలమయమై రోడ్డంతా ఖరాబ్ అవుతున్నది. తక్షణమే మున్సిపల్ అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, లోకల్గా ఉండబడే ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క నీటి పైప్లైన్ లీకేజ్ను మరియు ఈ రోడ్డును మరమ్మత్తు చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం. లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి ప్రజల ద్వారా మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.